ఇప్పుడు భక్తి విషయంలో మనకంత శ్రద్ధాసక్తులు మనం కనపరచాలి. మరి ఫిలిప్పు ఎలాంటి వాడంటే నమ్మకస్తుడు. ఈ రాత్రి నీ జీవితంలో నువ్వు నమ్మకస్తుడిగా ఉన్నప్పుడే ఇతరులు మనల్ని గూర్చి మంచి సాక్ష్యం కలిగి నమ్ముతారు. వారు అక్కడ ఉన్న వాళ్ళందరూ పురుషులు స్త్రీలు ఆ సీమోను లక్ష్య పెట్టినట్లుగా వాళ్ళు అతన్ని అనుమానంతో చూడలేదు. ఈయనలో ఏమున్నదాన్ని కనుగొనడానికి చూడలేదు. ఈయన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. ఈయన భక్తి కలిగిన వ్యక్తి, నమ్మకమైన వ్యక్తి. ఈయనతో మన ప్రయాణం సాగితే, ఈయన బాప్తిజం ఇస్తే, ఈయన మన మీద చేతులు ఉంచితే మనం ఆశీర్వదించబడతాము అని వారు ఒక ప్రత్యేకమైన ఆలోచన కలిగి వారు నమ్మి వారు బాప్తిసము పొందారు. 13వ వచనం, అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిసం పొందాడు. ఇప్పుడు ఈయన మనస్సు మార్చేసుకున్నాడు ఫిలిప్పుని చూసినప్పుడు. మీరు ఈ జీవితాన్ని పై విధానంలో కాకుండా మనం ఎట్లా బ్రతకాలంటే దేవుని వైపు చూస్తూ ఆత్మీయంగా మనం జీవించాలి. ఆమేన్. ఫిలిప్పులో నుంచి మనకు నేర్చుకునే పాఠం ఏంటంటే ఆయన దేవుని గురించే జీవిస్తున్నాడు. మన పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? దేవుడే చూసుకుంటారు. పిల్లల కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారు? దేవుడే చూసుకుంటారు. ఫస్ట్ ఎవరికి మనం ప్రథమ స్థానం ఇవ్వాలి? దేవునికి. ఇప్పుడు ఫిలిప్పు కూడా అట్లాంటి మంచి మనసు కలిగి 13వ వచనం, అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిసం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందాడట. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. అప్పటి వరకు ఏదో శక్తి ఉన్నదన్నట్టుగా కనబడ్డ వ్యక్తి కానీ అతని మనసు మార్చుకున్నాడు. లేదు నేను జీవించిన జీవితము సరైనది కాదు, నేను చేస్తున్న భక్తి సరైనది కాదు, నాకు మందిరంలోకి రావడమే కాదు భక్తిలో బైబిల్ కూడా చదవని రోజులను అనుభవించిన రోజులున్నాయి నా జీవితంలో. నేను చేస్తున్న జీవితము సరైనది కాదు, నేను ఏదో ఐడెంటిఫై కోసమే భక్తి చేస్తున్నాను అట్లా కాదు, దేవుని కోసం నేను ప్రత్యేకంగా జీవించాలి.